దేవుని మందిరంలో నివాసం చేయండి. దేవుడు మందిరాన్ని ఏర్పరచుకోండి. ఆయన మందిరంలో ఉంటే మనకు మేలు కలుగుతుంది. ఆయన మందిరానికి పోతే మనకు మేలు జరుగుతుంది. మన పిల్లలకి మనకయ్యా మనం దేవుని మందిరానికి పోవాలా, చెప్పుకోవాలి, మనం మాట్లాడుకోవాలి. మనం నిర్లక్ష్యంగా ఉండకూడదు. అది ఏందోలే కేవలంగా తీసేయకూడదు. నువ్వు దేవుని మందిరంలో సకల సమృద్ధులు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. దేవుని మందిరంలో నీకు మేలు కలుగుతుంది. దేవుని దగ్గరికి పోయిన వాళ్ళు మేలు పొందుకుంటారు. అందుకు నువ్వు దేవుని సన్నిధికి ఏం చేయాలండి? వెళ్ళాలి. ఎన్ని పనులున్నా దేవుని పని లేదంటే దేవుని దగ్గరికి వెళ్ళాల్సిన ఆ రోజు ఎన్ని పనులైనా మానుకోవాలి. నువ్వు దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని సన్నిధికి వెళ్ళాలి. ఎందుకంటే ఈ లోకం ఇచ్చే సంతోషం కంటే, లోకం ఇచ్చే ధనము కంటే, లోకం ఇచ్చే ఆరోగ్యం కంటే, లోకం ఇచ్చే ఆశీర్వాదము కంటే దేవుడిచ్చే ఆశీర్వాదం చాలా గొప్పది. దేవునికి స్తోత్రం. అది కంటికి కనబడదు, హృదయానికి గోచ్యం కాదు. నీ జీవితంలో దేవుడు ఎన్నో మేలులు చేస్తాడు. ఆ మేలులు నువ్వు పొందుకోలేకపోతున్నావంటే వాడు చెప్పిన మాట. ఎవరో ఆదివారం పని మానుకున్నాగా, శుక్రవారం పని మానుకున్నాగా, ప్రార్థనకు రావాల్సిన టైంలో నువ్వు ప్రార్థన మానుకొని ఏరే పనికి వెళ్ళావుగా. ఏది నువ్వు ఆశ్రయించబడిందంటే నేనే ఆశ్రయించబడ్డానయ్యా. 10 మంది నా ఇంటికి వస్తారు. అందుకే ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయా. నేను ఆశ్రయించబడ్డావా? చక్కగా దేవుని మందిరానికి వెళుతూ దేవుని భయంతో బతుకుతున్న ఆ ప్రజలను చూడండి. ఆ ప్రజలు చూడండి ఎంత ఆశ్రయించబడుతున్నారో. సంవత్సరానికి నెలకి ఎంత అభివృద్ధి చెందుతున్నారో. ఆ కుటుంబాలను చూడు, చిగ్గు తెచ్చుకో. ఆ కుటుంబాలను చూసి చిగ్గు రావాలండి. ఆ కుటుంబాలను చూసి నీకు, దానియేలును చూసి నీకు చిగ్గు రావాలి. మాకేం చిగ్గులండి. కొంతమంది ఏమంటారు, మాకేం చిగ్గు, నీకేం చిగ్గైతే. అన్నిటికీ పెద్దవాళ్ళు అంటారు కదా సామెత, అన్నిటికీ తెగించినావు కదా, నీకేం చిక్కు. ఆలోచించాలి మనం. దేవుని మందిరంలో నిన్ను ఆశీర్వదిస్తాడు ఆయన. పైసలో దేవుని సన్నిధి నీకు తోడుగా ఉండాలి. మోషే అంటాడు, అయ్యా నీ సన్నిధి మాకు తోడుగా ఉంచయ్యా. నీ సన్నిధి మాకు తోడుగా రా. నీ సన్నిధి మాకు తోడుగా రాకపోతే నేను వదిలి ఇక్కడి నుంచి పోను. దేవుడు సన్నిధి నీ కుటుంబానికి, నీ బిడ్డలకి తోడుగా రావాలని కోరుకోవాలి. పైసలో హల్లెలూయా. ఆయన క్రమములో మనం అందరం కూడుకోవాలి. ఆయనకి ఇవ్వాల్సిన సమయాన్ని మనం ఇవ్వాలమ్మా. అట్లా ఇచ్చినప్పుడు మన కుటుంబంలో ఆశ్రయించబడతాయి.